హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే చారు దొంగ నగిలిచ్చి పద్మని మోసం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పద్మ ఇక నగలు తాకట్టు పెట్టడానికి వెళ్ళి చారు ఇచ్చిన నగలు గిల్ట్ నగలని తెలుసుకుంటుందా? మరి నిజంగా అదే గనక జరిగితే చారు ఇక ఇంటికి వచ్చి పద్మని వేడుకుంటున్నా సరే పద్మ మాత్రం రఘురామ్తో నిజం చెప్పి రఘురామ్తో చారు చంప పగలగొట్టించి ఆద్య ఇక చారు మొదటి భర్తను తీసుకొచ్చి నిజం నిరూపించడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. చారుది పెద్ద దొంగ కుటుంబం, వాళ్ళందరూ కూడా అందరినీ మోసం చేస్తూ తిరిగే కుటుంబం అని చెప్పి చారు మొదటి భర్తతో ఆద్య చెప్పించడంతో అందరూ షాక్ అయిపోతారు. అసలు నిజంగా చారు మొదటి భర్త ఏంటి? చారుకి ముందే పెళ్ళయిందా? ఒకవేళ ముందే పెళ్ళైనా కూడా మళ్ళీ సీనుడితో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు ఎందుకు వచ్చింది? అసలు నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక రామలక్ష్మి అయితే శౌర్య ఇంటికి వెళ్తుంది. శౌర్య వాళ్ళ అమ్మ ఎదురుగా వచ్చి రామా ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే నేను బాగున్నాను అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే శౌర్య చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. ఏంటి నాన్న శౌర్య సిగ్గుపడుతున్నావు అని అంటూ ఉంటే అదేం లేదమ్మా అనగానే పెళ్ళి కాకుండానే రామలక్ష్మిని ఇంటికి తీసుకొచ్చావన్నమాట అనగానే రామలక్ష్మి అలానే చూస్తూ ఉంటే అమ్మ రామ నేను అన్నది తప్పుగా తీసుకోకు, అంటే శౌర్య చాలా నెమ్మదస్తుడు కదా, వాడు చాలా అమాయకంగా ఉంటాడు, అలాంటిది నేను డేర్గా పెళ్ళి కాకముందే ఇంటికి తీసుకొచ్చాడు అంటే వాడి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే అమ్మ నేను ఎన్నిసార్లు అడిగినా సరే రామ ఇంటికి రానని చెప్పింది, నేనే ఇక బలవంతంగా తీసుకొని వచ్చాను అనగానే అవునా గుడికి వెళ్ళి వచ్చాం అని అంటూ ఉంటే అవునా ఎవరు మొక్కున్నారు అని అంటూ ఉంటే అదొక పెద్ద కథమ్మా అని చెప్పేసి శౌర్య అంటూ ఉంటే సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి నువ్వేదో చెప్తానంటున్నావు, రామయ్యమ్మ వద్దంటుంది, ఏంట్రా విషయం అని అడుగుతూ ఉంటే అది రామలక్ష్మి మా ప్రేమ గెలవాలని దేవుడికి మొక్కుకుందంట, మా ప్రేమ గెలిచింది కదా మొక్కు తెచ్చుకోవడానికి గుడికి వెళ్ళాం, కానీ మొక్కు ఎవరు తీర్చారో తెలుసా, నేనే తీర్చాల్సి వచ్చింది అనగానే అదేంటమ్మా అని అంటూ ఉంటే రామ మొక్కుకుంది నా గురించే, కానీ మొక్కు తీర్చాల్సింది నేనే అని కూడా నా గురించే మొక్కుకుంది అనగానే వెంటనే అందరు కూడా నవ్వుతూ ఉంటారు. ఇకపోతే చారు అలాగే పద్మ ఇద్దరు కూడా నగల బాక్స్ పట్టుకొని వస్తూ ఉంటారు. అయ్యో అత్తయ్య మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా, మా నాన్న మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాడని చెప్పాను కదా, అయినా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటే అయ్యో నీకు ఎన్నిసార్లు చెప్పాలే, పోలీసులు అంత ఈజీగా మీ మామయ్యను బయటకు వదిలిపెడతారనుకుంటున్నావా, లేదు ఇప్పుడు చాలా డబ్బు ఇస్తే తప్ప ఆయన వదిలిపెట్టరు, అలాంటిది డబ్బు ఇవ్వాలి కదా అని అంటూ ఉంటే అవును డబ్బు ఇవ్వాలి కరెక్టే, కానీ నగలే తాకట్టు పెట్టాలని ఏముంది అని అంటూ ఉంటే ఇప్పటి వరకు మీ నాన్న చేసిన ఘనకార్యం చాలమ్మా, ఇంకా మీ నాన్న దగ్గర చేతులు చాచి డబ్బులు కూడా అడగాల అవసరం లేదు, నువ్వు ఎంతో ప్రేమగా నాకు ఇచ్చిన నగలు ఉన్నాయి కదా వాటిని తాకట్టు పెట్టి ఆయన్ని విడిపించుకుంటాను, డబ్బులు ఉన్నప్పుడు వచ్చి ఆ నగలు తీసుకొని వెళ్తాను, అయినా ఎందుకు ఇంత బాధపడుతున్నావు, నువ్వు ప్రేమతో ఇచ్చిన నగలు నేను తాకట్టు పెడుతున్నానని బాధపడుతున్నావా, బాధపడకు త్వరలోనే ఆ నగలు విడిపించుకుంటాను అనగానే వెంటనే చారు షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. ఇకపోతే చలపతి ఇక అప్పటికే వచ్చి తనకి తెలిసిన గోల్డ్ షాపే కాబట్టి అక్కడ ఉన్న షేట్ కూడా తనకి తెలుసని తనకి కావలసినంత డబ్బు ఇచ్చి ఆ నగలు బంగారం నగలేనని వాటిని తాకట్టు పెడితే ఈ డబ్బు వస్తుందని చెప్పమని అంతా కూడా చలపతి ముందే డ్రామా ఆడడంతో దొంగ నగలన్న విషయం బయటపడదు. ఇక లోపలున్న షాడ్జీ నగలు చూడడం, అమ్మ ఈ నగలకి ఇంత డబ్బే వస్తుంది అని చెప్పి ఇవ్వడం, చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి నగలు గిల్ట్ నగలని చెప్పకుండా షేట్ ఏంటి ఇలా చెప్తున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది చారు. సరేనే పద వెంటనే వెళ్ళి మీ మామిని తీసుకొద్దాం పదవే అనగానే అప్పటికే ఇక లోపల కూర్చొని వెంకట్రావు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని నేను రేప్ చేయడం ఏంటి, నన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం ఏంటి
అసలు ఏం జరుగుతుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు వెంకట్రావు. వెంటనే ఇక పద్మ అలాగే చారు పరిగెత్తుకుంటూ ఏమండి ఏమండి అని అరుస్తూ ఉంటే, వచ్చేవో పద్మ, నాకు తెలుసు నువ్వు వస్తావని, నన్ను ఎలాగైనా బయటకు తీసుకొస్తావని నాకు తెలుసు. వీళ్ళంతా ఎంత చెప్పినా వినట్లేదే, నేను ఎవరినో రేప్ చేయబోయానని నన్ను తీసుకొచ్చి ఈ బొక్కలో పడేశారే అని అంటూ ఉంటే, మీ గురించి నాకు బాగా తెలుసు అండి, ఎవరు నమ్మినా నేను నమ్మను కదా అని అంటూ ఉంటే, వసే పద్మం, నువ్వు నమ్మకపోవడానికి నేను తప్పు చేస్తేనే కదవే, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు, నన్ను ఇరికించాలని ప్లాన్ చేశారు అని అంటూ ఉంటే, మిమ్మల్ని కాదండి ఆ సీనుగాడిని ఇరికించాలనుకున్నాం అనగానే, ఏంటి ఏం చేసావు, సీనుగాడిని ఇరికించాలనుకున్నారా, ఏం మాట్లాడుతున్నావే అనగానే, అయ్యో అదేం లేదండి, సీను అని నేనేం అనలేదు అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. చెప్తావా చెప్పవా, ఇది ఎవరో కావాలనే ప్లాన్ ప్రకారం చేశారని నాకు మొదటి నుంచి అర్థమవుతూనే ఉంది. కాకపోతే ఇది సీనుగాడిని ఇరిగించడానికి ప్లాన్ చేశారా, ఓహో నాకు అర్థమైందే, అంటే పొలానికి నేను డబ్బుల కోసమని వెళ్ళాను, వాడు నేను ఈరోజు ఒకే రంగు చొక్కాలు వేసుకోవడం వల్ల ఆ అమ్మాయి నన్ను సీను అనుకుని గదిలోకి లాగింది, పోలీసుల్ని గీపెట్టి అరిచింది, పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు, ఇదంతా పగడ్బందీగా ప్లాన్ ప్రకారమే జరిగిందనమాట. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు, సీనుని ఇలా బొక్కలో ఇరికించాల్సిన అవసరం ఏమొచ్చిందే అనగానే, నోరు తెరిచి పద్మం ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, అయ్యో అది కాదండి, మనకి ఉన్నది ఒక్కగానే ఒక బిడ్డ, వాడికి పెళ్ళైపోయింది, భార్య ఉంది, ఇక్కడే ఉండి ఈ పొలాలు ఇవన్నీ చూసుకుంటూ అందరితో సంతోషంగా ఉండగా అమెరికాకు వెళ్తానంటున్నాడేంటండి, వాడిని అమెరికా వెళ్లకుండా చెయ్యాలి అంటే మా దగ్గర ఇంకొక కుట్ర లేదు, కావాలనే మేము వాడిని అమెరికా వెళ్లకుండా చేయాలని, వీసా పాస్పోర్ట్ క్యాన్సిల్ అవ్వాలని, వాడిని కేసులో ఇరికించాలని ఇదంతా చేశాం అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏ తల్లైనా కొడుకు ప్రయోజకుడైతుంటే చూడాలనుకుంటుంది, కానీ నువ్వు మాత్రం వాడిని బొక్కలో వేసి వీసా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావా, నువ్వు ఎంత దుర్మార్గురాలువో అర్థమవుతుంది, నీ బుర్రంతా ఇలా పాడు చేయడానికి కారణమైన వాళ్ళు చారు వాళ్ళ నాన్నని కూడా నాకు తెలిసే, వాళ్ళని నమ్మి బంగారం లాంటి ఆద్యని దూరం చేసుకున్నావు, ఆద్య గురించి కానీ నీకు ఎప్పటికీ అర్థం కాదే, ఆద్య మన ఇంటి కోడలైనట్టయితే ఇప్పటికి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం, ఈ చారు అడుగు పెట్టిన కానుంచి ప్రతి క్షణం తలవంపులే అని ఈ విధంగా అంటూ ఉంటే, మామయ్య మీరు తప్పుగా మాట్లాడకండి, నేనేం చేశాను, ఆద్య మీకు ఏదో పసరు పోసినట్లుగా అందరు కూడా ఆద్య ఆద్య అని చెప్పిస్తున్నారు, మీ కొడుకుతో సహా, ఇక నుంచి చారు తప్ప సీను నొట్టుకుంటా ఆద్య అనే పదం రాకూడదు, ఆద్య అమెరికాకు వెళ్ళిపోతుంది కదా, పీడ విరగడవుతుంది అనుకుంటే సీను బాబు కూడా అమెరికాకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు, అలా ఎలా వెళ్తాడు, పెళ్లి చేసుకున్న భార్యను నేనుండగా ఆదితో అమెరికా వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటే, ఆదితో అమెరికా వెళ్తానని వాడు ఎప్పుడు చెప్పలేదమ్మా, ఏదైనా జాబ్ పర్పస్ వెళ్ళాలని పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నాడు అంతే అనగానే, మీకు జరిగిందంతా తెలియదు అని చెప్పి చారు అంటూ ఉంటుంది. ఇద్దరి మధ్య వాదన జరుగుతూ ఉంటుంది. ఇకపోతే నిజంగా నగలు గిల్టు నగలని షేర్ చెప్పినట్లయితే ఇంటికి వెళ్ళి రఘురామ్తో నిజం చెప్తే రఘురామ్ నిజంగా చారు తన తండ్రి తాట తీసేవాడనే చెప్పుకోవాలి.